డియర్ గేట్ స్టూడెంట్స్, గేట్ 2026 సిసిఎంటి ఇది లాస్ట్ అయిపోయిందమ్మా. ఇక కథ సమాప్తం. ఈ సంవత్సరానికి గేట్ స్టూడెంట్స్ అందరూ ఎంటెక్ లాస్ట్ మరి ఫీజు స్పాట్ అడ్మిషన్స్ అయితే వచ్చేసినాయి. నేషనల్ స్పాట్ రిజిస్ట్రేషను దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ నేషనల్ స్పాట్ రౌండ్ రెగ్యులర్ రౌండ్స్ అయిపోయినాయి. మరి అదేవిధంగా రౌండ్ 1 రౌండ్ 2 మరి వచ్చి అయిపోయినాయి. స్పెషల్ రౌండ్ 1 రౌండ్ 2 అయిపోయింది కదా. నేషనల్ స్పాట్ రౌండ్ ఈ నేషనల్ స్పాట్ రౌండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా వీళ్ళకి మీరు ఇక్కడికి వెళ్ళి ఈజీగా ఇది రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు నేషనల్ స్పాట్ రౌండ్ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మనీ పే చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వెళ్ళినట్టయితే మీ యొక్క సేమ్ ఇంతకుముందు మరి రెగ్యులర్ రౌండ్స్లో మరి అదేవిధంగా స్పెషల్ రౌండ్స్లో ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ విధంగా ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అదేవిధంగా చూసినట్టయితే మరి నేషనల్ స్పాట్ రౌండ్ డీటెయిల్స్ ఈ ఎన్ఎస్ఆర్ నేషనల్ స్పాట్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందమ్మా. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఆగస్ట్ 1 నుంచి రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ లాస్ట్ డే ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ నేషనల్ స్పాట్ రౌండ్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ ఫీజు 4వ తారీఖు 12:30 క్లోజ్ అయిపోతుంది. 4వ తారీఖు అంటే ఈరోజు శనివారం 1, మరి ఆదివారం 2, 3, మంగళవారం 4వ తారీఖు క్లోజ్ అయిపోతుందమ్మా స్టూడెంట్స్. మరి దయచేసి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చూసుకోండి. ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు మరి ట్రై చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఏమైనా ఎన్ఐటి వరంగల్ ఏమైనా వస్తుందేమో కదా, చెప్పలేము. ఎవరు మరి మీ లక్ ఎలా ఉందో చూడలేము. మరి ఆన్లైన్ డేట్ మరి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 4 అయింది కదా. ఆటోమేటిక్ చాయిస్ ఫిల్లింగ్ కూడా చూసుకోండి. మనకి 5వ తారీఖున స్పాట్ రౌండ్ వచ్చేసిద్ది. చూడండి అసలు ఎంత స్పీడ్గా. ఇక్కడ ఏంటంటే లాస్ట్ డేట్ ఏమో 4వ తారీఖుని, 5వ తారీఖు బుధవారం మనకి స్పాట్ రౌండ్ వచ్చేస్తుందాం. గుర్తుపెట్టుకుని ఆటోమేటిక్ లాకింగ్ 5:30కి ఆటోమేటిక్ లాకింగ్. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయటమే. తర్వాత డెడ్ లైన్ ఫర్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 8 ఆగస్ట్ 2026 వరకు అయితే ఉంది. ఇది చూసినట్టయితే మరి 5-11వ తారీఖున ఎవరికైతే మరి సీట్లు వస్తాయి వీళ్ళందరూ 5 నుంచి 11వ తారీఖుకి మీరు వెళ్ళిపోయి మీ యొక్క రెస్పెక్టివ్ ఎన్ఐటీస్లో కానీ IIITస్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఎంటెక్ కోర్సులకు సంబంధించి మరి ఎన్ఐటీలో ఆల్రెడీ ఐఐటీలో జాయిన్ అయిపోయారు స్టూడెంట్స్. ఐఐసి బెంగళూరులోను ఐఐటీస్లోను అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక మిగిలింది 11వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు జాయిన్ అయితే ఇక మంచిది. ఆల్ ది బెస్ట్. దీనికి సంబంధించిన మరి వేకెన్సీ సీట్లోనే ఉండొచ్చు. ఇది కూడా ఉంది. టెంటేటివ్ సీట్ వేకెన్సీ ఫర్ నేషనల్ స్పాట్ రౌండ్కి సంబంధించిన లిస్ట్ కూడా ఉంది. మీరు ఇక్కడ వచ్చినట్టయితే క్లిక్ చేస్తూ చూసుకోవచ్చు ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయో. ఇక్కడ డేటా అయితే ఇచ్చారు. టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ స్పాట్ రౌండ్కి భారీగానే మిగిలి ఉన్నాయమ్మా. దీనికి సంబంధించి నేను సపరేట్ ఎక్సెల్ షీట్ అయితే తయారు చేస్తాను. ఎక్కడ ఏం మిగిలి ఉన్నాయి, దీని స్టోరీ ఏంటి, దీని కథా కమామేసం మొత్తం చూద్దాం. మొత్తం 247 పేజీలు ఉంది. మోతీలాలు కానీ ఇవన్నీ కూడా సింపుల్గా డేటా ఉంది. ఈ డేటాని నేను మన ఎక్సెల్ షీట్లో పెడదాము. ఎక్సెల్ షీట్లో పెట్టేసి ఎక్కడ ఉన్నాయి మరి ఎన్ఐటి వరంగల్లో ఎన్ని ఉన్నాయి, దీనిలో ఎన్ని ఉన్నాయి అనేది కూడా దుర్గాపూర్ అన్ని టాప్ అన్ని ట్రై చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. భారీగా సీట్లు అయితే భారీగానే మిగిలినట్టున్నాయి కదా, ట్రై చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీ లైఫ్లో ఇది ఒక్కటేనా మంచి ఎన్ఐటి వరంగల్ కూడా రావచ్చేమో. మరి స్పాట్ రౌండ్ నేషనల్ స్పాట్ రౌండ్ అయితే వచ్చేసింది కాబట్టి పాట్నా ఎన్ఐటీస్ అన్నీ వచ్చి ఉన్నాయమ్మా. మనం తిరిగ్గా దీన్ని ఒక ఎక్సెల్ షీట్లో పెట్టి స్టూడెంట్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది. మరి సపరేట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.